దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. అరే భయ్యా, జల్దీ జల్దీ సబ్స్క్రైబ్ కొట్టి 1,00,000 సబ్స్క్రైబులు చేయండి భయ్యా. మీకు మంచి మంచి కంటెంట్లు ఇస్తా. నాది ఒక్కటే ఏం, మీ అందరికి ఎంటర్టైన్మెంట్ రూపాయలు పంపి, లేకపోతే నీ పిర్రల్ని పొక్కలు చేసి పెడతా. పంపించకపోతే నీ గుద్దలు ఎన్ని పొక్కలు పెడతా అంటే నువ్వు ఎరిగేటప్పుడు నీ పియ్యి ఏ పొక్కలకే వస్తుందో నీకే అర్థం కాదు. అరే మామా, ఫస్ట్ ఎవరి మీద చేతబడి చేద్దాంరా. ఈడెవడో రాజ్ కుమార్ అంట, అంతాన 1000 కోట్ల ఆస్తుంది. అయితే ఇలా నైటే అని ఇంటికి పోయి వాని ఎంటికలు కట్ చేసి తీసుకురావాలి. అరే అవులేగా, నువ్వు పోయి వాని ఎంటికలు కత్తరించి తీసుకురా పో. అరే అతుగా, ఇగోరా ఎంటికల్. ఈ ఎంటికలేంద్ర అజీబ్గా ఉన్నాయి. ఈ నెత్తెంటికల్లా కనిపిస్తలేవు ఇవి. ఇక సాలేగానికి బట్టతలు ఉంది, అందుకే ఆతులు కట్ చేసి తీసుకొచ్చిన. నువ్వు నిజంగానే పెద్ద కిరాగానివిరా వై. ఈ ఎంటికల్ బొమ్మకు చుట్టి అని గుద్దకు సూది కూర్చు. అమ్మ బాబాయ్, ఎవడ్రా నా గుద్దకు ఇంజెక్షన్ ఇచ్చిండు? అరే ఎవడ్రా సూది గుచ్చుతుర్రు? కొడుకు గుచ్చుకుంటుందంటవా? పక్కా గుచ్చుకుంటది. ఆయనకు ఒకసారి ఫోన్ కలుపురా, నిజంగానే గుచ్చుకుంటుందో లేదో అడుగుదాం. హలో, అరే నీ గుద్దకు సూదేమన్నా గుచ్చుకుంటుందా? అరే అవురా, గుచ్చుకుంటూనే ఉన్నది. అరే రే రే రే, మరెట్లా? నాకేం తెలుసురా. నాకు 1 కోటి రూపాయలు ఇస్తే నీ గుద్దకు సూది గుచ్చుకోకుండా చేస్తా. థ్యాంక్స్ అన్నా, గదేదో జల్దీ చెయ్యి. ఒక్క నిమిషం, నాకు సూది గుచ్చుకుంటుందని నీకెట్లా తెలుసురా బాడ్కావు? నీ గుద్దల సూదిని నేనే గుచ్చుతున్నా. నీ మీద చేతబడి చేస్తున్నాం. చేతబడియా? ఎందుకు బే? పైసల కోసం రాహులే. గుద్ద మూసుకొని 1 కోటి రూపాయలు పంపి, లేకపోతే గుద్దల సూది ఇట్లనే గుచ్చుకుంటూనే ఉంటది మళ్ళా. అరే వద్దురా బాయ్, నీ సూది ఇంజెక్షన్ కన్నా డేంజర్ గుంది. పైసలు ఎక్కడ పంపాలో చెప్పు. అరే మామ, మన చేతబడి మస్తు పని చేస్తుందిరా. అసలైన ఆట ఇప్పుడు మొదలైతది. ఇప్పుడు మంచి వాళ్ళ ఎంటికల్ కలెక్ట్ చేయాలి, చేతబడి చేసి పైసలు దెంగాలి. నా సామాన్ దొంగతనం అయింది సార్, కేసు రాసుకోండి. సూణిగా బికారిగా లెక్కున్నావు, నీ దగ్గరే దొంగతనం చేసిర్రా? సరే, ఏం దొంగతనం అయిందో చెప్పు. నలుగురు నా కళ్ళలో కారం కొట్టి నా సూదిని దెంగిపోయారు సార్. అమ్మ బాబాయ్, సూదిని దెంగిపోయిర్రా? ఏమ్రా మజాక్ సుజాయిస్తుందా? సూది దెంగిపోయారని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినావు? మజాక్ కాదు సార్, జర నా సూది దోలాడి ఇప్పిర్రి ప్లీజ్. అరే బాడ్కో, సూది పోతే ఇంకోటి కొనుక్కో. కావాలంటే 2 రూపాయలు నేను ఇస్తాను నీకు, కానీ సూదికి కంప్లైంట్ తీసుకోరు బే. గుద్దా పూసుకొని దెంగేడుకెళ్ళి. అమ్మ బాబాయ్, సార్ అది మామూలు సూది కాదు సార్, నేను 10 సంవత్సరాలు తపస్సు చేసి సంపాదించిన సూది. కానీ ఆ బాడ్కోగాళ్ళు 10 నిమిషాల్లో దెంగిపోయారు నా తాన. అంత స్పెషల్ సూది ఆరాది? అవును సార్, గా సూదితోని ఎవ్వరి మీదైనా చేతబడి చేయొచ్చు. అమ్మ బాబాయ్, చేతబడా అంటే నువ్వు గా సూదితోని అందరి మీద చేతబడి చేస్తావు? అవును సార్. కానిస్టేబుల్స్, ఈ పిచ్చిపూకు మాదిరికుండి సెల్లేసి గుద్ద వల్ల కొట్టుర్రి. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే గుద్ద వల్ల కొడతారా? ఇదేం న్యాయం సార్? అరే చూతేగా, గా సూదితోని ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ ని పరేషాన్ చేస్తారు. అది తయారు చేసిన నువ్వే కదా, అందుకే ఫస్ట్ నీదే గుద్ద వల్ల కొట్టాలి. నేను ఇంటర్నేషనల్ మాఫియా కింగ్. నేను ఏది చెప్తే అండర్ వరల్డ్ లో అదే జరుగుతుంది, లేకపోతే అండర్ గ్రౌండ్ లోనే పాతి వడదెంగుతా. హాయ్ చాల్. ఈ పొట్టి బాడుకోగాడు ఎవడ్రా? మీ హెయిర్ కట్ చేయనీకి వచ్చినా చాల్. నా హెయిర్ కట్ మంచిగా చేయలే అనుకో, నీ కత్తెర తీసుకొని నీ గుద్దలనే దింపుతా. లాస్ట్ టైం కూడా ఒక బార్బర్ గాడికి ఇట్లనే చేస్తే అట్లనే చేసిన. జాగ్రత్త బిడ్డ. ఓకే చాల్. అలే, ఇవి అండర్ వరల్డ్ మాఫియా గాని ఇంటికల్లా. ఓఫో, పిత్తుగాడు పెద్ద పని చేసిండు. నేను అండర్ వరల్డ్ డాన్నిరా, అందరిని ముడ్డ గడుపుతా. అబ్బా అబ్బా అబ్బా, ఎవడ్రా నా గుద్దకు సూది గుచ్చిండు? నువ్వు అండర్ వరల్డ్ డాన్ కదన్నా, నీకెప్పుడు గుచ్చుతాడు సూది? అబ్బా అబ్బా అబ్బా, ఎవరు బే నా గుద్దల సూది గుచ్చుతుండు? మన డాన్ గౌన్ కి మెంటల్ ఎక్కినట్టుంది. అరే బాడుకో, నిజం బే, నా గుద్దకెవడో సూది గుచ్చుతున్నట్టుంది. హలో, అండర్ వరల్డ్ డాన్ కి అండర్వేర్ లో సూది గుచ్చుకుంటున్నట్టుంది.
అవురా మస్తు గట్టిగా గుచ్చుకుంటుంది. అరే రే 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 మరి ఇప్పుడు ఎట్లా? నాకేం తెలుసురా బేవకూఫ్. అబ్బా 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 నాకు తెలుసురా చుతియే, నీ గుద్దల సూది నేనే గుచ్చుతున్నా. గుద్ద మూసుకొని ₹1 పంపి, లేకపోతే నీ పిర్రల్ని పొక్కలు చేసి పెడతా. పంపించకపోతే నీ గుద్దలు ఎన్ని పొక్కలు పెడతా అంటే నువ్వు ఎరిగేటప్పుడు నీ పియ్యి ఏ పొక్కలకైనా వస్తుందో నీకే అర్థం కాదు. పైసలు ఎడ పంపాలనో చెప్పు. అరే అతుగా ఇది మన ఏరియా ఎమ్మెల్యే ఎంటికల్ రా. శభాష్, ఇప్పుడు మనం ఎమ్మెల్యే గుద్దల సూది గుచ్చుదాం. ప్రజల్లారా, నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి మన ఏరియాని మస్తు మొడ్డ గుడిపినా. అరే బాడ్కవ్, నా ఇంకెలా నిలబడి నా గుద్దల సూది గుచ్చుతావు బే. నేనెందుకు గుచ్చుతా? ప్రజల్లారా, ముందు ఈ కాలనీ నేను ఇంకా మొడ్డ గుడుపుతా. మిమ్మల్ని కాదు సూది గుచ్చినోడిని. అరే ఎమ్మెల్యే గానికి దమాక్ ఖరాబ్ అయినట్టుందిరా, పిచ్చోన్ లెక్క మాట్లాడుతుండు. మా కాలనీ మొడ్డ కొడుతావరా, గుద్ద వల్ల కొట్టురా సాలేగాన్ని. అరే బాడ్కవ్, ఆడ స్పీచెస్ ఉంటే ఎంకకెళ్ళి సూది గుచ్చుతావేంది బే. అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు, నేను గుచ్చలే అంటే అర్థమైతలేదా? నీ పైట్ల బల్లి గిట్లా జొర్రిందేమో, ఇప్పి చెక్ చేసుకో ఒకసారి. మళ్ళా నా గుద్దకు పొక్కలెట్లా పడుతున్నాయిరా? ఏమైంది? మళ్ళా గుద్దకు సూది గుచ్చుకుందా? అవురా, ఈసారి నేను ముందే నిల్చున్నా, వెనకాల ఎవ్వరు లేరు, మరి సూది ఎట్లా గుచ్చుకుంటుంది? అవురా, సూది నువ్వు గుచ్చుతలేవు. నాకు తెలిసి నా మీద ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నా జాతు చెప్పిస్తుర్రేమో. హలో, నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే. ఎవరు బాబు నువ్వు? ఏంటి సార్ స్పీచ్ లా కాలనీ మొడ్డ కొడుతా అని చెప్తున్నావు? నీ మీద ఎంత హోప్స్ పెట్టుకున్నాం తెలుసా? ఒక్క స్పీచ్ లో అంతా మొడ్డ కొడిపేసినావు. అది నేనన్లే. నేను స్పీచ్ ఇచ్చేటప్పుడు ఎవడో నా గుద్దల సూది గుచ్చుతుండు. నా నోట్లోకెళ్ళి అభివృద్ధి చేస్తా అని రావడం పోయి మొడ్డగొడుతా అని వచ్చింది. అరే రే 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 రే, నీ మీద ఎవరో చేతబడి చేస్తురు సార్. అవు, నాకు గిట్లా అదే అనిపిస్తుంది. ఆడెవడైనా ఉండని, ఆ గుద్ద వల్ల కట్టకపోతే నేను ఎమ్మెల్యేనే కాదు. నీ గుద్దకు సూది గుచ్చుతుంది నేనేరా. నీ స్పీచ్ ని మొడ్డ కొడుకుంది కూడా నేనే. నువ్వా? అరే బాడుకో, నువ్వు అయిపోయినవరా నా చేట్ల. నా మనుషుల్ని పంపించి నీ గుద్ద బొక్కలు ఇరగొట్టిపిస్తా. అరే చూతేగా, నీ నకరాలు నా ముందు పనికిరావు. నీ గుద్దలా సూది గుచ్చి పెడతా. అర్జెంట్ గా నాకు ₹1 పంపి, లేకపోతే నేను ఎలక్షన్స్ లో కూడా నిలబడకుండా చేస్తా. అంత పని చేయకన్నా పైసలు ఎడ పంపాలన్నా చెప్పు. అరే మామ, ఏం తడిచ్చినోరా, ఎమ్మెల్యే కూడా వచ్చావోసుకుండు. మన చేతిలో సూది ఉంటే ఎమ్మెల్యేంద్రా, అమెరికా ప్రెసిడెంట్ అన్న వచ్చావోసుకోవాలి. అరే నేను పోయి ఇంకో ఎంటికలు తీసుకొస్తా. జల్దీనే దేరా, చేతబడి వేసి మస్తు అలసిపోయినాం. ఇంకో డీల్ అయినాక మనం అందరం బ్యాంకాక్ లో పోయి మంచిగా థై మసాజ్ చేసుకుందాం. A few moments later. అరే అతుగా, ఇగోరా ఎంటికల్. బొమ్మకు చుట్టి గుద్దకు సూది గుచ్చు. అరే సూదైతే గుచ్చుతా గాని ఇవి ఎవరింటికలరా? నావి. మిమ్మల్ని పట్టుకోనికే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు దొరికిర్రా నా చేతికి. సార్ నేను మంచిగా చెప్తున్నా, గుద్ద మూసుకొని ఇటుకెళ్ళి వెళ్ళిపో, లేకపోతే సూది గుచ్చి పెడతా నీ గుద్దకి. సరే గుచ్చు. అరే ఇదేంది, సూది గుచ్చినా సార్కి ఏమైతలేదు. అరే ఇదేంది, ఉన్నట్టుండి నా గుద్దకి సూది ఎడికలు గుచ్చుకుంటుంది. అరే హౌలేగా, ఎవలంటికలు తెచ్చేది ఎవలంటికలు తెచ్చినవరా? ఏమోరా, బార్బర్ షాప్ పోయినా ఆడెంటికలు వాడుంటాయి కదా, అందులోకి కొన్ని ఎత్తుకొచ్చినా అంతే. నువ్వు నిజంగానే పెద్ద అవలేగానివిరా. చేతబడి చేసి మందితో నా పైసలు దెంగిపోతారా బాడుకో. సార్ మా మీద కంప్లైంట్ ఇచ్చిన పేరు చెప్పండి సార్. పేరు చెప్పడం కాదురా, మీకు అంతానే తీసుకోవతా. అరే వాడి మాంత్రికుడు ఇన్నే ఉన్నాడు రా. అవు, అరే చూతేగా, మేమంటే మందిని బ్లాక్ మెయిల్ చేసి జైల్లోకి వచ్చినాం, కానీ నువ్వేం తప్పు చేసినావని జైల్లోకి వచ్చినావురా? అరే బాడుకోగలరా, అంతా మీ వల్లనే జరిగింది. మీరు నా సూదిని దెంగిపోయారని కంప్లైంట్ చేయడానికి వచ్చిన. అయితే పోలీసు వాళ్ళు ఫస్ట్ నా గుద్దనే వల్లగొట్టి లోపలేసిర్రు. నువ్వు నిజంగానే పెద్ద చూతే అనుకున్నావురా.
చేతాబడి చేస్తా అంటే ఏ పోలీసు వాడు ఊరుకుంటాడు చెప్పు? ఏమని ఉంటే మనం డీల్ చేసుకుంటుండే. నువ్వు స్టేషన్ దాకా ఎందుకు వచ్చినావు అసలు? ఈ ఐడియా నాకు ముందే రాలే. కాలిపిల్లిడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన గుద్ద వల్ల కొట్టి లోపల కూర్చోబెట్టిర్రు. అరే ఇక మనకు జైలేనారా గతి? అంతా సీన్ లేదు. 5 నిమిషాల పోలీసులు వచ్చి మనకి ఇంటికి తీసుకుపోతారు. అట్లెట్లా? సార్ బయట కార్ రెడీగా ఉంది, మీకు ఇంటి దాకా డ్రాప్ చేస్తా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అట్టెట్లా బయటికి పోతుర్రు? నేను తప్పు చేయకపోయినా లోపల మీరేంద్ర బయటికి దెంగేస్తుర్రు? పైసా పవర్ రే. నేను ఒక ఎమ్మెల్యేని చేతాబడి చేసి ముడ్డ గడిపిన. దాంతో ఆపోజిషన్ వాడు ఎలక్షన్ లో ఈజీగా గెలిచిండు. అది నా వల్లే అని తెలుసుకొని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే వచ్చి నన్ను విడిపించుకొని తీసుకుపోతుండు. మరి నా సూదేమైందిరా? మన పోలీస్ సార్ ఎప్పుడో దాన్ని ఇరుదెంగిండు. ఇప్పుడు నువ్వు జైల్లో పోయి ఇసరాకులు ఎరుకో. వస్తాం. సారీ మళ్ళా రామ్. సాలేగాలు నా సూదిని దెంగిపోయి జనాలతోనే పైసలు దెంగిపోయారు. ఇంకా జైలుండి కూడా తప్పించుకుర్రు. నేను బేకారుగా 10 సంవత్సరాలు తపస్సు చేసి టైం వేస్ట్ చేసుకున్నా. పెళ్ళైనా చేసుకుంటే కనీసం 2 పిల్లలైనా పుడుతుండే. ఇప్పుడు పెళ్లి చేసుకుందామన్న పిల్లనెవరు ఇయర్. నా బతుకు. ఫ్రెండ్స్, హెల్ప్ మీ టు రీచ్ 1 lakh సబ్స్క్రైబర్స్. మీకు మంచి కంటెంట్లు అందజేస్తా.